Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Neelaway Telugu dubbed movie review and rating. ఈ మూవీ అప్పుడెప్పుడో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా ఈటీవీ ఓటీటీలోకి వచ్చింది. 2 hours 15 minutes రన్ టైంతో ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు బైకరు రాకాస అండ్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. రేపు డకాయిట్ లెక్తో కలుస్తాను. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే డీసెంట్ వాచ్ అని అయితే అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ లోకి క్లియర్గా వెళ్దాము. ఎక్కువసేపు ఉండదు రివ్యూ కాబట్టి రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే హీరో వచ్చేసి సౌమిత్ అంట. చాలా అంటే చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఎమోషనల్ సీన్స్లో అయితే ఎలాగ తీసేశారు యాక్టింగ్ అయితే. ఇంకా హీరోయిన్ వచ్చేసి పేరు తెలియదు కానీ హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఎమోషనల్ సీన్స్లో. హీరోయిన్ కూడా ఇంకా హర్ష గారు ఉన్న తక్కువసేపు అయినా కూడా కామెడీ రోల్ కాదు ఎమోషనల్ రోల్లో బాగా చేశారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో బాగా చేశారు. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్ నాయక్ అని చాలా అంటే చాలా బాగా కొట్టారు మ్యూజిక్. ముఖ్యంగా మరీ వచ్చేసి ఎమోషనల్ సీన్స్ దగ్గర ముఖ్యంగా 7 songs ఉన్నాయి. ఆ 7 songs కూడా తెలుగులో కూడా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా డైరెక్షన్ వచ్చేసి ఈ సినిమాలో హీరో కింద యాక్ట్ చేసిన యాక్టర్ సౌమిత్ అండ్ సాయి వెంకటం అని ఇంకో డైరెక్టర్, వీళ్ళిద్దరూ కలిసి చేశారు ఈ సినిమా. ఇంకా ఈ మూవీ డీసెంట్ కింద అనిపించింది డైరెక్షన్. ఇంక ఈ మూవీ వచ్చేసి ప్లస్ పాయింట్స్ ఇవి. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే సినిమా చాలా అంటే చాలా స్లోగా ఉంది అండ్ చాలా రొటీన్గా ఉంది. ఇంకా మరీ ముఖ్యంగా 7 songs బాగున్నాయి కానీ ఆ సాంగ్స్ మరీ ఎక్కువైపోవడం వల్ల ల్యాగ్ ఫీలింగ్ కూడా వచ్చింది. ఇంకా ఈ మూవీ వచ్చేసి డీసెంట్ వాచ్ అనిపించింది. అందుకే సాంగ్స్ ఎక్కువ ఉండడం, ల్యాగ్ చేసినట్టు అనిపించడం రొటీన్ స్టోరీ వల్ల. ఇంక ఈ మూవీకి ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. మళ్ళీ డకాయిట్ లిక్కు రివ్యూతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.